హలో ఎన్టీఆర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక అచ్చ తెలుగు అమ్మాయి పాత్రలో సందడి చేయనుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్లో కనిపించబోతున్నారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దేవరా పార్ట్ 1 అయితే గ్రాండ్గా రిలీజ్ కావాలని విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మేఘర్స్ రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్ మరియు చుట్టమనే పాటల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. దీంతో అదే చేస్తూ మేఘర్స్ మూడో సాంగ్ దావూదీ పాటను రీసెంట్గా విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కొరమీనా నిన్ను కోసుకుంటే అయ్యేలా అంటూ సాగుతున్న దేవరా థర్డ్ సింగిల్ ఫుల్ ఫాస్ట్ బీట్ లో ఉంది. అనిరుద్ రవిచంద్ర అందిస్తున్న మ్యూజిక్ ఎన్టీఆర్ మరియు జానీ కపూర్ వేసిన స్టెప్లు వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే దావూదీ సాంగ్ ఒకవైపు యూట్యూబ్ రికార్డులు వీస్తూ దూసుకుపోతూ టాప్ ట్రెండింగ్ లో నిలుస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతుంది. నెట్టింట మీమ్స్ మరియు ట్రోల్స్ తెగ కనిపిస్తున్నాయి. సాంగ్ చాలా బాగుందని తారక్ ఫ్యాన్స్ చెప్తుండగా ట్యూన్ బీట్ స్టెప్ లో కాపీ పేస్ట్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. శేఖర్ మాస్టర్ పై ఫుల్ వైర్ అవుతున్నారు. శేఖర్ మాస్టర్ క్రియేటివ్ అయిపోయిందని అదే స్టెప్ లో రిపీట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తలప్తి విజయ్ బీట్ సినిమాలో అరబిక్ కుతు అలమతి అబీబు పాటతో దావూదీని పోలుస్తున్నారు. దావూదీ సాంగ్ స్టెప్స్ అయితే ఆల్మోస్ట్ అరబిక్ కుతు స్టెప్ లాగే ఉన్నాయని చెప్తున్నారు. రెండు సాంగ్ను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ అసలు ఎందుకు ఇలా చేశారని నెట్టింట ప్రశ్నిస్తున్నారు. అయితే అరబ్ కుతు సాంగ్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసింది. సోషల్ మీడియాలో అయితే ఒక రేంజ్ లో వైరల్ అయింది. భారీ సంఖ్యలో నెటిజన్లు రీల్స్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన ఈ సాంగ్ స్టెప్లు అయితే ఫుల్ ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు వాటిని శేఖర్ మాస్టర్ కాపీ కొట్టారని నెటిజన్లు అంటున్నారు. దారుణంగా ఆయన ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. మరి వీటిపై శేఖర్ మాస్టర్ స్పందిస్తాను లేదో చూడాలి మరి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.